హాయ్ హలో వెల్కమ్ టు 95 న్యూస్. తగ్గేదేలే. లాస్ట్ టైం చూసి చాలా ఎంజాయ్ చేశారు కదా. అలాంటి మంచి కాన్సెప్ట్ తోనే మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. అందరికీ నమస్కారం అండి. దండలే బాబు. నా పేరు కండక్టర్ కనకరాజు అండి. ఈ రినాపురానికి కొత్తగా వచ్చిన కండక్టర్ అండి. ఈ రినాపురానికి వెళ్ళాల్సిన బస్సు రెడీగా ఉంది. రండమ్మా, రండి అన్న, ఎక్కండి, రండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఈ రినాపురం అండి. ఎకశాఖల్లో ఉంది ఎరినాపురం. మా ఊరు ఎరినాపురం అంట సార్. ఈ ఊరికి నేను కొత్తగా వచ్చాను సార్. ఈ ఊరు పేరు ఎరినాపురమే కదండి, అదే చెప్తానండి. ఎరినాపురమే కదా సార్, ఈ ఊరి పేరు అదే కదా. నాపురం. ఓ అదేనా సార్, మీపురమే సార్. ఎక్కడ ఆపురానికి వెళ్తాను సార్. అదే సార్ మీపురం, ఎరినాపురం సార్. రండమ్మా, రండి సార్. ఎరినాపురమా పెరినాపురమా? నేను చూస్తే వేరేవాళ్ళ కనబడుతున్నావు. నా కలర్ అలా ఉంటది కాబట్టి మీ ఎరినాపురానికి నన్ను ఎర్రోండి వేశారు మేడం. కూర్చోండి. ఎక్కండి, పర్లేదు, ఎక్కండి మేడం. రండి సార్, రండి. ఎరినాపురానికి బస్సు రెడీగా ఉంది. రండి. పైన ఏమైనా వేసుకోండి. ఏదైనా వేసుకోవచ్చా? ఏం వేసుకుంటారా పైన? ఏదైనా పైన వేసుకోవచ్చా? అరే ఏం వేసుకుంటారా బాబు? లేదండి, కోట అక్కడ పైన వేసుకుందాం. నేను చెప్పింది అది కాదురా. ఏమన్నా సామాన్లు వేసుకోవచ్చంటే పైన వేసుకోండి అన్నా. వేసుకోవడం నేనేదో వేసుకోవడం అనుకున్నా. నేనేదైనా సామాన్లు వేసుకోమని చెప్పాను. ఎక్కడ తగిలారబ్బా, అందుకే ఎరినాపురం అయింది. ఆ డోర్ దగ్గర నిలబడి పైకి రండి అందరూ. ఎక్కడికి రా? మీరు నిల్చోద్దన్నారు కదా, వెళ్ళి కూర్చొందాం మరి. కూర్చోరా, నిల్చోవద్దని చెప్పండి. అక్కడ ఉండొద్దు అనేసి ఇక్కడే కూర్చో. ఎవరయ్యా పైకి రండి. రండిరా, ఎవరంగా ఎరినాపురం రెడీ. రైట్. అవ్వండి బాబు, అవ్వండి. అరే నీ అబ్బా, ఎక్కువ ఉండు. ఎక్కడికి వెళ్ళాలి? ఎరినాపురం అండి. ఎరినాపురం కదా, ఎర్రోడ ఎక్కువ. సీట్లు లేవండి. ఆడ కూర్చో. టికెట్ సరిపడా చిల్లరేమో. టికెట్ ఫస్ట్ టికెట్ సరిపడా చిల్లరి తీసుకో. టికెట్ ఏంట్రా ఇది? ఇవే కదా టికెట్ సరిపడా చిల్లర తీసుకున్నారు. టికెట్ సరిపడా చిల్లర అంటే టికెట్ మీద చిల్లర రూపాయలు పెట్టేసి నాకు టికెట్ సరిపడా చిల్లర ఇస్తావా? నేను అడిగింది ఏంటి? ఏంటంటే కొడతారు? ఏంది ఎరినాపురం అంటే అనుకుంటే ఎరినాపురం అంటే అరే బాబు ఇది నీ పురమేరా. 2 రూపాయలు ఇచ్చేవచ్చు కదా చిల్లర. 2 రూపాయలా? నువ్వు ఇచ్చేరా? చూడండి సార్, నేను ఎందుకు ఇస్తానండి? ఎందుకని నువ్వు కొడతారేంటి? ఏదో చిల్లర మరి బండి కాదు కదా, చిల్లర మంది కొడతారు. నువ్వు ఇచ్చేయి. ఇచ్చే బాగా ఉంది, ఇచ్చే ఉంటావు. మళ్ళా ఒకటి నీది పంచాయతీ మోట్లాడతారేంటి? ఏమైతుందండి? మనిషే కదా, సీట్ లేదండి, ఏమైతుంది? ఎందుకు దిగాలి? నీ బస్సు నా బస్సు ఇది. బస్సు స్టేషన్ ఇస్తా, కూర్చో. అరే బాబు నువ్వు కూర్చోండి, తగలదండి రా. మళ్ళీ తీసుకున్నా టికెట్ నేను. మీద కూర్చుంటారండి, సీట్లో కూర్చోండి. జరగా మీద కూర్చుంటారంటే ఆ సీట్ కూర్చోడానికి. ఆ సీట్ ఖాళీ ఉంది, కూర్చోవచ్చు కదా. అదేంటి గర్భవతి సీట్ అది. మరి ఇదేటిది అచ్చో కడుపుదానా ఉన్నా వెళ్ళు. కడుపుండే కొడతారేంటి? గర్భవతిరా? ఆ సీట్ ఆ పక్కన సీట్ ఖాళీ ఉంది, కూర్చోండి. అది ఎమ్మెల్యే సీట్ అటు కూర్చుంటావు. ఎమ్మెల్యే కాకపోతే నేను కూర్చోండి వెళ్ళండి. మీద కూర్చుంటారేంటి అసలు? ఎమ్మెల్యే సీట్ గెలిస్తేనే ఎమ్మెల్యే కూర్చుంటాం మేము. అవునా? సరేలే, సరేటా కూర్చోండి. దా మూట బరువు కూర్చో. ఏంట్రా బాబు మాకు ఇది? సరే కానీ ఏం చేస్తాంటావు? వ్యాపారం. అదే వ్యాపారం ఏం చేస్తాంటావు? పారం కోల్పారం. కోల్ఫరం అంటే ఎగరగల ఉంది మీకు ఎరినాపురం అంటే. సరేగానే ఇటుకే తక్కువ లేదు. పెళ్ళయిందా? జరగవయ్యా, ఉండండి. సరే పెళ్ళయిందా? అయింది. ఎదురు దానికే నాక
నీకు నీకే అడుగుతా ఎవరికి అడుగుతా నేను పెళ్ళి అయింది. పెళ్ళి అయింది ఆ మాట చెప్పు. పెళ్ళి ఎంతమంది? మా ఆవిడక మీ ఎవరికి నీ ఎవరికి ఇద్దరు సపరేట్ పుడతారా? ఇదిగే చెప్పేది ఇద్దరే కంట్రోల్. బీపీ టాబ్లెట్ వేసుకో. అరే ఎవరికి వెళ్ళారా మీరు? ఎరినాపురం ఎరోడా ఎరినాపురం అని చెప్పినప్పుడు ఏంట్రా మాకు రసా గమ్మని కూర్చోండ్రా. సరే తిన్నారా? ఏం పెడతారేంటి? ఆరి బాబు ఆపండ్రా. మేడం టికెట్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఇవ్వండి మేడం. ఏంటి మేడం ఇది హాఫ్ టికెట్ ఇచ్చారు? నేను ఎంత ఉన్నాను? హాఫే కదా ఉన్నాను నీలో. మా ఆయన అంతే ఇమ్మన్నాడు. ఈ ఇరుకుపాలెం వాళ్ళతో సావైపోతుందండి. ఏంటి రచ్చ? మేడం ఇది హైట్ కి సంబంధించింది కాదు. టికెట్ డబ్బులు ఇవ్వండి మేడం. మీ హైట్ తో పని లేదు. మీ ఏజ్ ఎంత? ఏజ్ అడుగుతావా? మా ఆయన ఎప్పుడు అడగలేదు. వామ్మో అయ్యో బావ, అయ్యా ఆగండి సార్. నువ్వు కొట్టి ఆగండి అక్కడ ఏజ్ అంటే మేడం గారు హాఫ్ టికెట్ డబ్బులు ఇచ్చారండి. ఫుల్ టికెట్ డబ్బులు అడిగారండి బాబు. సార్ టికెట్ కోసం అడిగాను సార్. మేడం టికెట్ డబ్బులు ఇవ్వండి మేడం. ఈయన కూడా నాలుగు బాధ అండి. పెద్ద ఆవిడ అంటున్నాడు. పెద్ద ఆవిడే కదా సార్ నేను అడిగిన టికెట్ డబ్బులు పూర్తి మేడం. మీరు దండం పెడతాను మేడం. కూర్చోండి మేడం. కూర్చోండి సార్. మీరు కూర్చోండి సార్. కూర్చోండి మేడం. ఈ ఇరుకు వాళ్ళతో చావైపోతురా బాబు. అయ్యి బాబాయ్. ఏది ఒక మాట సరిగ్గా చెప్ప. నువ్వు ఏం చెప్తావు పని? నువ్వు సైట్లో సకలగా ఉంది నీకు. సైట్లో వేస్తావు. సైట్లో పెళ్ళయింది కూడా మళ్ళా. భూమి సైట్ లో అమ్ముతారా? భూమి సైట్ లో వేస్తాను. నువ్వే నాకెక్కడ తగిలావు? నువ్వే భూమి సైట్లా? అది చెప్పు. సరే ఏమి బైసాపాడు? ఏమి ట్రైన్ వస్తుందా? అవును ఇప్పుడు మన గేట్ వేస్తారు కాబట్టి ట్రైన్ వస్తుందా? లేదు విమానం ఫ్లైట్ ఉందా? విమానం వస్తుంది ఇదికి. ఎరినాపురం ఒకటి ఏమనుకుంటున్నావు? సరే గూడ్సా ఏదన్నా ఏది వస్తుంది నార్మల్దా? కంటెంట్ వస్తుంది. కంటెంట్ ఏ స్కిట్ ఏమన్నా? బండి కూడా స్కిట్టా కంటెంట్ రావడానికి? చెప్పండి. సరే రైలు ఎట్టబోతుంది? సార్ దయచేసి స్లో కొట్టండి సార్. సరే రైలు ఎట్టబోతుంది? పట్టాల మీద బాగా మీ ఇంటి పట్టాల మీద పోతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీతో అంత బాధేనరా బాబు. ఎక్కడ దొరకవయ్యా తండ్రి. సరే కానీ శాసనాల గ్రంథాలు తెప్పించండి. ఇక్కడ శాసనాల గ్రంథం. సరే ఇక్కడ ఏమన్నా అమ్ముతారా? అమ్ముతారు. ఏమమ్ముతారు? నా జుత్తు అమ్ముతారు. అది తినేదానికి ఏమన్నా అమ్ముతారా? నిన్ను తినేదానికి పల్లీలు అమ్ముతారు. ఏ పల్లి? ఈ పల్లె ఆ పల్లె? ఇదిగా ఇతన పల్లి. ఎరినాపురం పల్లె. పల్లిలా కనపడుతున్నా నీకు? తినేదాన్ని పల్లి అడితే కొడతారేటి మాటికి. లేకపోతే పల్లె నువ్వు పల్లి అంటే మీరే చేస్తారా? నేనా? నేను బిజినెస్ చేస్తా. ఏ బిజినెస్? అమ్మేది ఏంటది? ఏదో ఒకటి అమ్ముతా. అమ్ముతారా? ఈయన కిడ్నీలు అమ్ముతా. ఏదైనా అమ్మేదే కదా. నా కిడ్నీలు ఎప్పుడో అమ్మేసలేవు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇంకేంటి అమ్ముతారా? అమ్ముతా. ఏంటి? నీ కూడా అమ్ముతా. ఏంటి అసలు ఈ మూట ఏది? అసలు ఎంత ఈ మూట నాది. ఏంటి అసలు ఏం దేశం అందులో? బంగారు. ఓకే పట్టుకో చెప్తా. ఎత్తున పెట్టుకోవాలి బంగారు. ఇప్పుడు పట్టుకో. ఎక్కడ దొరకాడండి అయ్యా బాబు. కింద పెడతా. ఏమన్నా తింటారా? ఏంది ఏంటి స్వీట్ ఏమైనా తింటానా? వద్దు నేను తిన్నా. ఏమి షుగర్ ఉంది. షుగర్ అంతే. వాళ్ళ పాలు తెచ్చుకొని కాఫీ పెట్టుకోవాల్సింది. షుగర్ అంటే ఆ షుగర్ కాదు, ఒంట్లో ఉంది నాకు షుగర్. ఓయమ్మో నేను ఇంకా షాప్ లో చూసాను, ఇంతవరకు ఒంట్లో చూడలేదులే. వద్దులే బాగుంటది కానీ
ఈ మేడం ఎవరు మేడం మెరుస్తుంది వద్దు అడుగుదాం. మేడం చెప్పు. ఈ డ్రెస్ చెప్తారా? ఈ డ్రెస్ చెప్తారా? ఈ డ్రెస్ తో నీకేం పని? ఈ డ్రెస్ మేడం, ఈ డ్రెస్ కాదు, ఈ ఈ డ్రెస్. డ్రెస్ తో నీకేం పని అయ్యా? ఈ డ్రెస్ నాది, డ్రెస్ నాది. అమ్మ మాటలు పని చేయాలమ్మా. అది కాదు మేడం, ఈ డ్రెస్ చెప్పండి. డ్రెస్ అరచేతిలో పెట్టుకుని వస్తావా ఏంటి? అయ్యో ఇదో చెప్పండి అప్ప, ఇది డ్రెస్ చెప్పమను. ఏ డ్రెస్ అయ్యా? ఆడోళ్ళ డ్రెస్సులు అడుగుతావా? ఆడోళ్ళ డ్రెస్సులు అడుగుతావా? కాదు మాస్టర్ ఈ డ్రెస్ చెప్పమను అంటున్నా. కొడదాటి ఇద్దరు ఈ డ్రెస్ చెప్పండి, ఆ డ్రెస్ ఈ డ్రెస్ అంటారు ఇద్దరు. డ్రెస్లు ఎలా చెప్తావయ్యా? నీకు డ్రెస్ ఎందుకు? అరే ఎర్రపాలెం, అది డ్రెస్ కాదు, అడ్రస్ అడ్రస్. ఆహా ఈ అడ్రస్ చెప్పండి మేడం. ఈ అడ్రస్ కి వచ్చిన తిప్పలా ఎక్కడికి వెళ్ళాలేటి నువ్వు? ఎక్కడ పోవాలి? కిందికి పోవాలట. పో అయితే. అయ్యో సరేగానే, నాకు అర్జెంట్ స్టార్ట్ అయింది, బస్ స్టాండ్ ఆపుతారా అడగచ్చు కదా. ఆపుతారు ఏడా? తిన్నగా అక్కడే ఎక్కడ అంటే అక్కడే. సరే ఆపో గురుగారు, చెప్పండి గురుగారు, అర్జెంట్ నాకు. కండక్టర్ లేదు చెప్పాడు, నాకు అర్జెంట్. దేనికి అర్జెంట్? లేదు ఆపకుండా నేను నిన్నే పోతాను మళ్ళీ చెప్తున్నా. ఏంట్రా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఆపాలా? ఎందుకు ఆపని చెప్పు. నువ్వు పడతాయి నీ మాట పడతాయి. వెళ్ళండి. సార్ 2 శనగలు పప్పట్లో అన్ని తెప్పించండి. మీరందరూ నా చేతిలో వైజాగ్ అనుకుంటున్నారా? చెప్పినా మీరే వైజాగ్ పోయింది. వైజాగ్ పోయే బస్సు కాదయ్యా, ఈ పాలెవాళ్ళతో సాగు అయిపోయింది. ఇది ఎర్రపాలెం అయ్యా నాయనా. ఎర్రపాలెం కాదురా, నా చేతిలో మీరు వైజాగ్. వైజాగ్ కదరా, హైజాక్ రా. మన అందరు బంధించారు అతను. హైజాక్ లేడు, జాకీ చాన్ ఉంటాడు కావాలనా. అవన్నీ చెప్పుకో, మీ దగ్గర నగలన్నీ నా చేతిలో పెట్టండి. హైజాక్ అంటే ఎందుకు గురుగారు? మనల్ని అందరినీ ఇప్పుడు బంధించేసి మన దగ్గర ఉండి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. నా దగ్గర డాడీ తప్ప ఏం లేదే. ఏముంటది పెట్టండి నా చేతిలో. చేస్తే నువ్వు తీరుబడిగా వాట్సాప్ చేసుకున్నావు ఏంటి? భయం లేదా? నేను మా ఆయనతో చాటింగ్ చేసుకుంటున్నాను. ఈ ఫైటింగ్ లో నీకు చాటింగ్ అవసరమా? నాకు అదే అవసరం. ఏంటమ్మా నీ దగ్గర డబ్బులు నగలు గాజులు అన్ని ఇలాగే ఏం లేవు ఇక్కడ. మా ఆయన నంబర్ ఇస్తాను, మాట్లాడు. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నా గుప్పిట్లో పెట్టి బంధిస్తున్నాను రా. కుప్పెట్లు కదా కింద మన చెయ్యొద్దు. ఎత్తో లేకడానికి నేనా పెళ్ళాను అనుకుంటున్నావు. బస్సు కండక్టర్ అన్నయ్యా. ఏంటి నా మీద జోకులు వేస్తున్నావు నువ్వు? పక్కన వాళ్ళ మీద ఏమంటావా? ఎవరయ్యా ఎర్రిపాలెం అంటే ఇట్టే ఉంటుందా? మాట్లాడవయ్యా. సార్ మొత్తం వీడే మా గురువు, వీడిని అడగాను మొత్తం. వీడికి మొత్తం చదువుకున్నాడు ఈడే బాగా. ఏరా ఏంటి నీ సంగతి చెప్పా? నువ్వు పాదు. ఈ మూట ఏంట్రా? మూట వద్దు సార్, వాంది. ఏది మూటలు ఏముంది చెప్పండి. బంగారు ఉంది సార్. బంగారు అదే కావాలి. ఫస్ట్ వన్ చంపండి, ఇది ఇస్తాను. ఫస్ట్ చంపండి. పాటు నేను తీసుకెళ్తాను. ఏమనుకుంటున్నారా? మిమ్మల్ని అందరినీ చిత్రహింసలు పెడతాను ఇప్పుడు. రండి. ఒక్క నిమిషం ఉండు. నువ్వు చిత్రహింసలు పెట్టి చెప్తున్నావా? మాకు చిత్రహింసలు పెడతాను చెప్తున్నావు. మీ ఆవిడ చెప్తున్నా నేనంటే ఎట్టకాలంగా నీకు ఆవిడంటే వాడు కూడా వేయపడుతున్నాడు. హైజాగుడు. సరే గానీ సార్, ఏదన్నా మీ ఖర్చు ఏమని ఇస్తారా? ఏంటి ఖర్చు ఎందుకో? ఏం పని లేదా నీకు? అర్జెంట్ తుర్రాత చట్టంలో బాగుండదని దీంతో తెలుసుకుందా? అలాంటిది ఏం లేదు. ఇలాగే పదండి, ముందు పదండి మీరు అందరూ. ఏంటి మూట ఏంటి? శాసనాల గ్రంథం. సరే మీకు ఏం కావాలి ఇప్పుడు? రే అన్ని ఇచ్చారు కానీ ఆ మూటలు ఏమని చూపించాలి ఇప్పుడు? నాకు మా మూట కావాలి. ఈ మూట మాత్రం అడగద్దు నువ్వు. ఎందుకు? వాడు ఆ మూట ఏడు, నువ్వు ఆ మూట వదిలిపెట్టవు. సచ్చిపోతున్నారని ఎర్రిపాలెంతో ఇవన్నీ వద్దురా, నాకు ఆ మూట ఇవ్వాలి. చెప్పచ్చు కదా మీరు? కొడతారేంటి అసలు అన్న? 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో చెప్పచ్చు కదా? మీరు పడండి, మాట ఇచ్చుకుందా మూట తిను. ఆ గొడవలు వద్దు, నాకు ఆ మూట ఇచ్చేయండి. నువ్వు కూడా నేను వేసాలు వేస్తున్నారు ఒక్కొక్కడు. మూట ఎత్తుకోమవుతారండి. పోయింది. పోతే పోనీ దాంట్లో బంగారు లేదు కదా.
అందులో ఏముందిరా మరి? దాంట్లో ఏం లేవు. అవునరా ఎర్రిపాలెం ఇంతగా మూటలో ఏముందయ్యా ఎక్కిన నుంచి సాగుతుబ్బుతున్నావు మూట మూటని. మా పిల్లల లంగాలు చెడ్డీలు లేవు అన్ని మా పిల్లల లంగాలు చెడ్డీలు లేవు అన్ని అమ్మాడమ్మా జీవితం నీ చెడ్డీలు లంగాలు పెట్టుకొని వచ్చి మాకు ఎంతవరకు సాగుతుపోయి వెంటరా పాప మా అమ్మాయి గురించి సాగు కొట్టేసావు. ఉతకలా ఇంకా ఉతుకుదామని తీసుకోపోతున్నా బయటికి. అర్రే అర్రే అర్రే. కొంపొస్తుంది. అది ఓపెన్ చేస్తే వాడే వస్తాడు మనకంటే ముందు. ఏం చేద్దాం గురుగారు, అయిపోయింది కథ. పోనీలే, ఏమైతే అయింది కదా, వెళ్ళిపోయాడులే, వదిలేండి. బ్రేకులు ఫెయిల్ అయిపోయాడు. దూకండి ఎక్కడ అక్కడ దూకండి దూకండి. నేను దూకుతాను రా పట్టుకోండి. ఇలాగే చూస్తూ ఉండండి ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు 95 న్యూస్ తగ్గేదేలే కామెడీ షో. చూసారు కదా మా స్కిట్లు. మరింత ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా టీం ఎప్పుడు రెడీగా ఉంటుంది మీకోసం. 95 న్యూస్ తగ్గేదేలే కామెడీ షోలో చూస్తూనే ఉన్నాం. హలో 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 ఒక్క నిమిషం కాస్త తగ్గిస్తే బెటర్. ఎందుకు వచ్చాను మేడం? మీరు న్యూస్ జోన్ కదా, ఈ జోన్కి ఎందుకు వచ్చారు? లేదు నేను మేము కూడా కాంపిటీషన్స్ చూడాలి కదా. అంటే మా మకాలు బాగలేవా? అంతేగా అంతేగా. అంటే మీ మొహాలు ఎన్ని రోజులు చూస్తామా అని చూసి మాకు కూడా బోర్ వచ్చేస్తుంది. మేడం 1 ఇయర్ లాగాం. కరెక్టే, కాకపోతే పాపం కొత్త వాళ్ళు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలి కదా. మీ మొహాలు ఎన్ని రోజులని చూడాలి అంటే అర్థం కాలే మేడం నాకు. నీకు అర్థం కావాలంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకో, నేను చెప్పేదంతా పూర్తిగా నీకు అర్థం. కూర్చోమంటారా? వెళ్ళండి. అంతేనండి మేడం. పాతలు వెళ్ళవయ్యా వెళ్ళు. వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. చూసారు కదండి తగ్గేదేలే ప్రోగ్రామ్ ని ఇన్ని రోజులు మీరు ఎంతగానో ఆదరించారు. అయితే ఇన్ని రోజులు ఒకే టీమ్ తో మిమ్మల్ని అందరినీ అలరించారు. అయితే ఇప్పుడు మీ ముందుకు సరికొత్త టీమ్స్ తో రాబోతున్నారు. అది ఎలా అంటారా? మీలో కమెడియన్స్ ఉన్నారా, లేదంటే రైటర్స్ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మా టీం మీ జిల్లాల దగ్గరకు వచ్చేసి సెలక్షన్స్ చేయబోతున్నారు. అందులో బెస్ట్ సెలక్షన్స్ ఎవరైతే అవుతారో వాళ్ళని హైపర్ తగ్గేదేలే టీం కి సెలెక్ట్ చేయబడతారు. సో మరెందుకండి ఆలస్యం? మీ వీడియోస్ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే 95 న్యూస్ మెయిల్ ఐడికి పంపించండి. లేదంటే మా టీమే మీ యొక్క జిల్లాలకు వచ్చేసి మిమ్మల్ని ఆడిషన్ తో సెలెక్ట్ చేయగలరు. అందులో బెస్ట్ టీం ఎవరైతే ఉంటారో వారిని హైపర్ తగ్గేదేలే ఛాన్స్ కల్పిస్తారు. సో మరెందుకు ఆలస్యం? వెంటనే ఆ పనిలో ఉండండి.